మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? వెళ్తున్నాను. ఇంకా 20% నెగటివిటీ ఉంది కదా, ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని. మాధురి శ్రీని గారితో ఇప్పుడు చూసారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ట్యాకిల్ చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా, అది కూడా చూస్తారు. కానీ 100% నెగటివిటీ నుంచి 80% పాజిటివిటీకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ 50% పాజిటివిటీ అవ్వచ్చు, 50% నెగటివిటీ అవ్వచ్చు. మనం నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం, మనం పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం. యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది. సో ఏంటి, ఇద్దరు వెళ్తున్నారా? ఇద్దరు వెళ్తే వ్యాపారాలన్నీ ఎవరు చూసుకుంటారు? అంటే ఎందుకు అడుగుతున్నారంటే, జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు. అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు, ఇలా మాధురి గారు ఎందుకు మేడం ఇవాళ సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే, ఆవిడ బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా అన్న అంటే, ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు. ఇద్దరు ఎందుకు వెళ్తారు అంటే, శ్రీనివాస్ గారు అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్ అని. యాక్చువల్ గా 4 years లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము. ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. మీ ఇద్దరికి మాక్సిమం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది? అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ ఆయన ఒక రోజు కూడా లేము మేము. లేరా? అస్సలు లేము. మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తారు? అసలు అదే పంపించి అసలు వద్దంటున్నారు. అసలు తను ఉండలేరు. అసలు సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు.